చలనచిత్ర పరిశ్రమలో టాలీవుడ్లో అందమైన జీవితం బాబు కష్టాల సినిమాలో కూడా హీరోయిన్ ఫ్రెండ్గా నటించింది. ప్రస్తుతం నేను గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీవర్షిని ఇంటి వద్ద ఉన్నాము. శ్రీవర్షిని అఘోరి చెర నుంచి విడిపించి అటు గుజరాత్ పోలీసులు ఇటు ఏపీ పోలీసుల సహకారంతో ఆమెను ఇంటికి తీసుకొస్తున్నారు. అయితే ఒక తల్లిదండ్రుల మనోవేద ఎలా ఉంటుంది, చేతికొచ్చిన కూతుర్ని ఎవరో మాయ మాటలతో తీసుకెళ్ళిపోతే వారి ఆవేదన ఎలా ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటయ్య గారు, మొత్తం మీద కూడాను అఘోరి చెర నుంచి విడిపించారు, ఎలా మీడియాలో ఇది పోలీసులు కేసు కట్టి తీసుకున్నారు. అసలు అఘోరి అనే అతను ఎలా మీకు పరిచయం అయ్యాడు? పరిచయం అంటే నా కూతురు, నాకు బాబు పాప అండి. బాబు పేరు శ్రీహర్ష పెద్దడు, పాప పేరు శ్రీవర్షిని. అయితే పాప దుగ్గిరాలు దాటినాక చింతలపూడి ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. రోజులాగా పాప నాన్న నేను కాలేజీకి వెళ్ళాలంటే బస్సుకి వెళ్ళాలంటే వెళ్ళలేను, నాకు 2 వీలర్స్ కావాల్సిందని చెప్పింది. సరే 2 వీలర్ తీసుకున్నాం. నా 2 వీలర్ అమ్మేసి పాపకి చెరకు 2 వీలర్ తీసుకున్నాం. దాంట్లో ఏండి మీ స్థాయిలో పిల్లలు బాగానే చదివించానండి. నాకు చాలా మధ్య మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మా తల్లిదండ్రులకి మేము 8 మంది సంతానమండి. మా 4 మగ పిల్లలు, 4 ఆడపిల్లలు, 4 2 అన్నయ్యలు, 2 అక్కల మధ్యలో నేను. ఎలా అఘోరి పరిచయం చెప్పండి. అఘోరి పరిచయం వచ్చేసరికి మా పిల్ల కాలేజీకి వెళ్ళి వచ్చింది. ఒక రోజున ఈ కాజా టోల్ ప్లాజా దగ్గర జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గర హాస్టల్ చేస్తూ పోలీసులను కొడుతూ న్యూస్ రిపోర్టర్స్ని న్యూస్ రిపోర్టర్ ఆయన కొట్టి గాయపరిచింది. అయితే పప్ప నన్ను డాడీ అనిద్ది, లేదా పప్ప అనిద్ది. పప్ప ఒకసారి వెళ్ళి చూసొద్దాము అని చెప్పింది. అంటే వద్దురమ్మా, ఇప్పుడే వచ్చింది, ఫ్రెష్ అయ్యి సాక్షి తినేసే వెళ్దామన్నా. నువ్వు వద్దు, అవసరం లేదు నాకు, నేను నా బండి వేసుకు వెళ్తానని చెప్పి వెళ్ళింది. వెళ్తే అక్కడికి వెళ్ళినాక పోలీసులు పాపం ఆయన శ్రీనివాస్ గారి ఆయన్ని కొట్టింది. ఇది కానిస్టేబుల్ శ్రీనివాస్ గారిని కొడితే ఆయనకి కాలు మీద కొంచెం గాయం అయితే బట్టలు చేసి అలసలు చేస్తుంది. అమ్మ, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరైనా కానీ ధైర్యం గల వాళ్ళు వెళ్ళి బట్టలు కట్టండి. ఇప్పుడు మేము మగవాళ్ళని వెళ్ళకూడదు, మా మహిళా కానిస్టేబుల్ లేరు, మీలో ఎవరైనా ధైర్యం ఉంటుంటే వెళ్ళి కట్టండి అంటే నా బిడ్డలు నేను ధైర్య సాహసం పెంచానండి. కరాచల్ల కూడా కరెక్ట్గా చెప్పి నా కూతురికి. అయితే ఆ పిల్ల అంకుల్ నేను వెళ్తాను అంటే, అమ్మ నువ్వు చిన్నపిల్లలాగా ఉండే వద్దులే అన్నారు. లేదా అంకుల్ వెళ్ళి కడతాను అని వెళ్ళింది. ఆ పిల్ల కట్టినాక అదే జీబులో ఆ పిల్ల ఆమెను ఎక్కించి, ఏదో అల్లు శ్రీనివాస్ అయ్యాస్ ఏడే గారు సెలవుతున్నాయని ఎక్కించి ఆ పిల్ల కూడా ఆయనతో పాటు స్టేషన్కి వచ్చి వాళ్ళకి సరెండర్ చేసి వచ్చేసింది. అప్పుడు పరిచయం. చెప్పండి, మీకు డబ్బులు ఇచ్చింది, మీరు ఆమెని అఘోరిని వాడుకున్నారు, మీకు బాగా పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని కూడా అంటుంది. దయచేసి లేదండి, నాకు రూపాయి, నేను ఆమె రూపాయి ఎరగను. అయితే మా మిస్సెస్ అంట, మీకు సొంత ఇల్లు లేదు, మీరు మంగళగిరి అద్దెగా ఉంటున్నారు, మీకు తాడేపల్లి దగ్గరలో 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటాను, ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవ్వండి అందంట. సరే మీ అమ్మాయిని నాకు చెప్పండి, మీకు ఎంతకాలం ఇస్తానందంట. అయితే ఒక రోజున నైటు 8:22 ఆ ప్రాంతంలో ఆమెకి, మా మిసెస్కి 3 కోట్ల 3 crores చెక్ రాసి ఇచ్చింది. ఇస్తే మా బాబు వచ్చి ఏంటమ్మా అంటే, ఏం లేదురా, చెల్లిని పంపిస్తే ఆమెకు తోడు ఉంటాకేను, ఏం చేస్తా కదూ. 3 కోట్లు ఇచ్చే స్థాయి ఆవిడ దగ్గర ఉందా? లేదు, వాస్తవంగా 3 crores చెక్ రాసింది. చూడంటే నాకు చెక్ వద్దు, నేను చెల్లి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, నాన్న స్థాయి వాస్తవంగా చిన్న స్థాయి, నాన్న మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం చదివించి కార్పొరేట్ స్కూల్లో చదివించాడు,
మా పెద్దనాన్న వాళ్ళు ఆర్థికంగా బలపడి కానీ హాస్పిటల్లో వాస్తవంగా ప్రైవేట్ స్కూల్ మా గవర్నమెంట్ స్కూల్స్ వేరు. నాన్న మన ఇల్లు అగ్నికి ఆగిపోయిపోయింది, అయినా సరే భయపడుకోకుండా నాన్న డిగ్రీ చేసి ఉన్నాడు కాబట్టి బీకాం చదివాడు కాబట్టి. అంత ప్రేమగా ఉన్న పిల్లలు మీకు దూరం ఎందుకు అయ్యారు? వర్షిని అసలు మీరు వద్దని ఎందుకు చెప్తుంది? మొత్తం చెప్తాను సార్. అయితే ఆ 3 కోర్స్ వద్దు, నాకు ఏమవుతుంది, నా చెల్లి కావాలి, నాన్న ఒప్పుకోవాలి, నాన్న చెప్పాలని అంది అని ఆ సిక్కుగా చించేసే అబ్బాయి. కానీ చేసిన తప్పు ఏంటంటే ఆ సిక్క ఉన్నది. ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకుందామని చెప్పి వెళ్ళేవాడిని, చెక్ బౌన్స్ కేసు వేసేవాడిని, ఆమె బయట మొత్తం బయటకు వచ్చేది. చేసిన తప్పు ఏంటంటే నా కొడుకు ఇంట్లో ఏం ఆశించుకోకుండా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కారు పాడైపోయిందని చెప్పి ఫస్ట్ టైం వచ్చింది. అప్పుడు 2 days ఉన్నాడండి. అప్పుడు కూడా బట్టలు లేకుండా ఇంట్లో ఉండేవాడే? లేదండి, బట్టలు ఉండేవి. బట్టలు లేకపోతే నేను సంసారం చేసే వ్యక్తిని, అందుట్లో చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను. 4 అన్నదమ్ములు 4 అక్కచెల్లెల మధ్యలో నుంచి వచ్చాను వ్యక్తిని. ఎక్కడ ఒప్పుకుంటాను, ఊరుకునేవాడిని కాదుగా. ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, శ్రీవర్షిని లాగా చాలామంది మోసపోయే పరిస్థితి ఉంది, మాయలు మంత్రాలు పడి. అయితే మీరు గట్టిగా అఘోరికి ఏం చెప్పదలుచుకున్నారు? నా కూతురు వయసు కల్లా వాళ్ళు ఇంకా 5 ఆడపిల్లలు ఉన్నారు. పెళ్ళైన స్త్రీలు 5 ఉన్నారు ఆయన దగ్గర. దయచేసి నేను వాళ్ళకి చెప్పేదంటే, అమ్మ నేను పోలీసులతో పోరాడి మీడియా సహాయ సహకారాలతో పోలీసులకి మీడియా వాళ్ళు అందించిన 5 కనిపిల్లలే. 5 అందించిన 5 కనిపిల్లలే. అయితే మీడియా వారు అందించిన సహకారాలను బట్టి పోలీసులు కూడా మాకు స్పందించి సహాయం చేసిన సహకారాలను బట్టి నా బిడ్డని ఈ రోజున తెచ్చుకుంటున్నాను. నేను నాకు ఏ రాష్ట్రంలో ఎంత కసనమని నా కూతురు నా కాలు కూడా తెచ్చుకుంటున్నా. అట్లాగే మీ బిడ్డలు కూడా అట్లా మోసపోయి ఉంటే మీరు కూడా స్పందించి మీడియా వాళ్ళని పోలీసులను సంప్రదించి చట్టరీత్యా మీ బిడ్డలు మీరు తెచ్చుకోండి. పోలీసు వాళ్ళు నెంబర్ 1 అండి, మంగళగిరి పోలీసులు నెంబర్ 1. అఘోరిలో ఎందుకని ఆ విపరీత లక్షణాలు ఉన్నాయి? ఇలా మనుషులు ఎందుకు మాయ చేస్తుంది? కుటుంబాల మధ్యన చిచ్చు ఎందుకు పెడుతుంది? అఘోరి అనే వ్యక్తి తన మగబ్బాయే ఇజ్రాగా మారాడు. లేడీ కదండి, మొదటి నుంచి పుట్టుకరిచ్చే మగవాడు. అతని పేరు అల్లూరు శ్రీనివాస్ అంట. కాదంటే ఆయన ఏదో సర్జరీ చేయించుకుని అలియాస్ లేడీ అఘోరి మారాడు. ఇప్పుడు ఆయన సనాతన ధర్మం కాపాడతాకి ఆడపిల్లల రక్షణ కోసం నేను ఈ అఘోరిగా మారి సనాతన ధర్మం కోసం వచ్చారని పోరాడుతున్నాను అంది. ఓకే, దానికి హ్యాట్స్ ఆఫ్ చేస్తా. ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఏంటి? అందరూ సమధర్మంతో బతకాలని. ఇప్పుడు ఆడపిల్లలు రక్షిస్తుంటే నా బిడ్డను దోసుకెళ్తామా? నా బిడ్డను తీసుకెళ్ళి నిర్బంధిస్తామా? నా బిడ్డ నిర్బంధిస్తే నా బిడ్డను కన్నా తల్లి గర్భశోకం ఎలా ఉంటుందో, నేను బిడ్డను 23 సంవత్సరాలు పిచ్చి పోషించుకున్నాను, తండ్రి శోకం ఎలా ఉంటుందో అర్థం కదా. అదే సంవత్సరము నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చాలా మీడియాలో వేడుకున్నా. మా మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు మీడియాలో వేడుకున్న మీడియా ద్వారా. అయితే వాళ్ళు ఎవరు స్పందించరా. అయితే మాజీ సీఎం జగన్ గారు ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పి అన్నారు. సరే రమ్మన్నా. అంటే నాకు ఏ పార్టీకి మీద అభిమానం లేదండి, మళ్ళీ వాళ్ళని తక్కువ చేత వీళ్ళని ఎక్కువ చేతమే కాదు. అయితే ఆయన మళ్ళీ వెంటనే ఫోన్ చేసి మా కజిన్ బ్రదర్స్ అని ఎక్స్పైర్ ఆయన అంచుకెళ్ళి వెళ్తున్నాను, నేను తర్వాత వెళ్ళి వచ్చేదాకా వస్తాను అని చెప్పి అన్నారు. ఓకే సార్ అంతే. కాబట్టి మీ మీడియా వాళ్ళు లేనిది, పోలీసు సహకారం లేనిది నా బిడ్డ ఈరోజు నా ఇంటికి వచ్చి. చెప్పండి, 20 రోజులు మీకు ఎలా గడిచింది? శ్రీవర్షిని లేకపోవటం ఇంటికి ఎలా ఉంది? అంటే ఇంటి ఆడపిల్ల అంటే మహాలక్ష్మి. ఆడపిల్ల అంటేనే ఒక ఇంటికి దీపం లాంటిది. అలాంటిది ఆడపిల్ల లేకపోతే నన్ను పొద్దున్న లేకపోతే నేను చూసేది కూడా ఆడపిల్ల మొహమే. మా అక్క మా చెల్లెళ్ళు అనేవాళ్ళు, అన్నయ్య ఆడపిల్ల అంత గారావం చేస్తున్నావు, కొంచెం తగ్గించుకోరా, మగపిల్ల పక్క పెడుతున్నావు, ఆడపిల్ల ఎక్కడ తీసుకెళ్తాను. మొన్న మహాకుంభమేళా కూడా ఫ్లైట్ కూడా బుక్ చేసి పంపించానండి. నా స్థాయి కాదు, మాయేనండి, నా శక్తి నాకు లేదు వాస్తవంగా. ఎందుకంటే నేను సామాన్యుడిని. ఫ్లైట్ టికెట్ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ వచ్చేసరికి మామూలుగా 18,000 అయింది. పంపించాను, చూసి వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే ఏం లేదండి, సమాజానికి కానీ చెప్పేది ఏంటంటే, అమ్మ ఒక అఘోరాన్ని కాదు, ఎర్ర బాటలు వేసుకున్న వాళ్ళని స్వామీజీలు కాదు, తెల్ల బాటలు వేసుకున్న వాళ్ళందరిలో కూడా
దొంగలు ఉంటాయి. యేసు భక్తులు కాదు. తెల్ల బట్టలు వేసుకుని పచ్చగా భక్తులు అందరూ కూడా ముస్లిమ్స్ భక్తులు కాదు, ప్రవక్త భక్తులు కాదు. నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అగోరులు కాదు, అయ్యప్ప స్వామి భక్తులు కాదు. కాబట్టి ఎవరిని చూసినా మోసపోవద్దు. ఒక అపరిచితుడిని నేను ఇంటికి తెచ్చి మోసపోయేట్టుగా అట్లా మీరు మోసపోవద్దు. ప్రస్తుతం శ్రీవర్షిని తల్లి మనతో ఉన్నారు. ఇప్పుడు 20 రోజుల పాటు ఒక ఇంట్లో ఆడపిల్ల లేకపోవడం అనేది వాళ్ళ మనవేద అర్థమవుతుంది. ఉదయం నుంచి కూడా ఏమీ తినలేదు, వాళ్ళ అమ్మాయి రాక కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ చెప్పండి, అఘోరి లాంటి వ్యక్తులకు మీరు ఏం చెప్తారు? ఆశ్రమం ఇచ్చినందుకు మీ కుటుంబంలో ఈ పరిస్థితి వచ్చింది, మీడియాలో బాగా ఇదంతా విషయం కూడా ట్రోల్ అయింది, ఏమనుకుంటున్నారు? దొంగ అఘోరులు, పేక అఘోరులు నమ్మొద్దండి. మా పిల్లని చాలా హింస పెట్టిందంట. వశీకరణ చేసి మరుగుమందు పెట్టి ఉందండి, ఉంది. మరుగుమందు కక్కటానికి ఆల్రెడీ స్టేట్మెంట్కి రెడీగా మేము చేసుకుంటున్నాము. మళ్ళీ డ్రగ్స్ ఇచ్చిందని, బ్లడ్లో డ్రగ్స్ ఇస్తే వాళ్ళ మాటలు కంట్రోల్లో పెట్టుకుని అదని అనుమానం అని బ్లడ్. అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడలో ఏం గమనించారు మీరు? ఆవిడ ఎలా బిహేవియర్ చేసేది? అంటే అతను అబ్బాయి అమ్మాయిగా కన్వర్ట్ అయ్యాడు కదా, అతను నిజంగా దైవభక్తి, దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం, దైవభక్తి లేదు. తాగటము, తినటము, అది ఏదో పిచ్చి పిచ్చిగా ఎట్లా అని పిల్లల మీద ఎగరటము, కొరకటము అట్లా ఉన్నారు. 11 మంది ఉన్నారంట. 3 పెళ్ళైన వాళ్ళంట, మిగతా వాళ్ళని మా అమ్మాయి లాంటి వాళ్ళంట. అట్లా గ్యాంగ్ రెడీ చేసి పెద్ద పెద్ద వాళ్ళకి పక్కలేసి డబ్బులు సంపాదించదు అన్నట్టు వినాలండి. మరి ఇప్పుడు మీరు శ్రీవర్షిని ఇక్కడ వస్తాకి ఇష్టపడట్లేదు, నేను ఏదో కొంచెం ఇబ్బంది పడుతుంది, మా అమ్మ నాన్న వద్దని చెప్పుకోవడానికి కొంతమంది చెప్తున్నారు, అంటే దాని మీద మీరేమంటారు? అదంతా ఫేకేనండి. మేము లేకపోతే ఆ పిల్లల నిమిషం ఉండదండి, ఆ పిల్లల మేము ఉండవండి. నేను 33 సంవత్సరాలు కనుక్కుని పెంచుకున్న తల్లిదండ్రులు మేము వద్దంటే ఏంటండి, ఆమె నేర్పించిందండి. అట్లా మాయ మాటలు చెప్పి నేర్పించింది. సగం డ్రగ్స్లో ఇచ్చిందని మాకు అనుమానం. డ్రగ్స్ పెట్టి దాని దగ్గర ఏమాయ మంత్రాలు, దొంగ గోరి మాయలు లేవు, మంత్రాలు లేవు, పూజలు లేవు. ఆమె దగ్గర డ్రగ్స్ ఇచ్చి కంట్రోల్ చేస్తుందని మాకు అనుమానం. పిల్ల రాగానే సైకాలజిస్ట్గా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేపించి మేము మా కంట్రోల్ పెట్టుకుంటామండి. చెప్పండి, కుటుంబ సభ్యులు ఎవరైతే శ్రీవర్షిని కుటుంబ సభ్యులు ఉన్నారో తన దగ్గర డబ్బులు తీసేసుకున్నారని, ఫీజు 1,00,000 రూపాయలు కట్టానని, అలాగే వాళ్ళకి బట్టలు కావాలని ఇప్పించానని, రోజువారీ ఖర్చులు ఇచ్చానని కూడా చెప్తున్నారు. మాకు ఎటువంటి ఖర్చులు ఇవ్వలేదండి. వాళ్ళ బీరులు తెమ్మని, అవి తెమ్మని, ఇది తెమ్మని ఇచ్చిన ఖర్చులు ఆమె లెక్కలు వేసుకుని మాకు 1,00,000 రూపాయలు చెప్పిందండి. మా చేతి ఖర్చు మాకు 48,000 అయినాయండి. ఆమె ఉండటం వల్ల మాకు డబ్బులు ఇవ్వలేదండి. అది బీర్ కేసులు తెచ్చుకొని తాగి అవన్నీ మా నెత్తిన వేస్తుంది. నా కొడుకు 45,000 ఖర్చు పెట్టాడు. నా కొడుకు విష్ణు 45,000 ఖర్చు పెట్టాడు. అర్ధరాత్రి కాడ బీరు కావాలంటే రెస్టారెంట్లు ఎంత రేటు అని మీకు తెలుసు. అది 1 కాదు 2 కాదు, కేసు తాగి. మళ్ళీ ఎక్కపప్పులు కావాలంటే అప్పుడప్పుడు 12ంటికి మేము ఏడబరికి ఎత్తాలండి. ఆమెకి ఏ కావాలంటే అప్పుడప్పుడు వెళ్ళి ఎంత అయితే అంత అన్న ఇసుకునిద్దండి తాగిన మొత్తంలో. తర్వాత డబ్బులు అయిపోయినా బాధపడి మా మీద నెట్టిద్దండి. ఆమె అసలు ఫేక్ అఘోరి అండి, అసలు దొంగదండి. 45,000 ఖర్చు పెట్టారండి. ఆమెకి తాగుడు నిమిత్తము, చిల్లి చికెన్ నిమిత్తం. అదే మాతలు చికెన్ తింటారు కదా, డైలీ తాగుడు ఉండాలి. ఉదయాన్నే 6:30కి మా ఇడ్లీ వేసేది. ఇడ్లీ వేసి కొబ్బరి ఏరుశనగ గుళ్ళతో చట్నీ చేసేది. ఆ చట్నీ గుడ్డి ఇడ్లీ తిన్నప్పుడే బీర్ బాటిల్ ఓపెన్ చేయాలి. మాకు ఐస్ క్రీమ్ ఉంది ఇంట్లో లోపల, అందుకే మీరు చూడండి పర్లేదు. ఆ ఫ్రిడ్జ్ పెట్టి తాగి పెట్టి తింటే తాగేది. లైట్ సిగరెట్, కింగ్ లైట్ సిగరెట్ ప్యాకెట్ కంపల్సరీ ఆమెకు ఉండాలి. అది కింగ్ లైట్ సిగరెట్లు ఇక్కడ చిన్న సిగరెట్ ప్యాక్ స్టోర్ అని చెప్పి హోల్సేల్ సిగరెట్ స్టోర్ అని, నాది కూల్ డ్రింక్ షాపు, పాన్ అని కూల్ డ్రింక్ షాపే కదా, ఆయన దగ్గర 10 బ్యాగులు కట్ట తీసుకొని వచ్చేవాడు ఆమె కోసం. ఇటువంటి యాదవులకి గవర్నమెంట్ వారు పట్టుకుని శిక్షించాలని మేము కోరుకుంటున్నామండి. మాకులాగా మళ్ళీ పిల్లలు మరో తల్లిదండ్రులు పేరెంట్స్ గురి కాకూడదని. అమ్మ చెప్పండి, అతను కొంచెం బిహేవియర్ బాగోదు, సైకోలాగా శాడిస్ట్లా ప్రవర్తిస్తాడు. ఒకవేళ శ్రీవర్షిని మీరు ఇక్కడ తీసుకొచ్చిన ఇంటికి సేఫ్ అని మీరు నమ్ముతున్నారా? ఆడపిల్ల, మీరు చూస్తే చాలా చిన్న వ్యక్తులు, ఆమె వల్ల మాకు ప్రాణహాని ఉందండి. మేము మా ఊరు వెళ్ళిపోతున్నాము.
అంటే మాకు ఏది ఏది అయినా ఆమె బాధ్యత. లేదు సాడిస్ట్ లా మాట్లాడుతుంది కదా ఆవిడ. పాపను ఎందుకు వదలదండి? ఆమెకేం రైట్స్ ఉండండి? అదే అవుతండి 23 సంవత్సరాలు కనుక్కుని పెంచుకున్న వాళ్ళు 2 నెలల్లో నువ్వు హ్యాండిల్ చేయాలని, నా పిల్లలు నువ్వు పని మనిషిగా వాడుకోవాలని, నా పిల్లల్ని నమ్ముకోవాలని చూస్తే ఎట్లాగండి? ఈ 2 నెలలు 20 రోజులు మీడియా తిరుగుతుందని ఆగిందండి. నా పిల్లల్ని ఎన్నో కోట్లకు అమ్మాలని చూసిందండి. ఆల్రెడీ 67 ముసలి దగ్గరికి వెళ్ళాలని నా పిల్లల్ని బలవంతం చేసిందంటండి. అంటే కన్నీళ్ళతో పూజాది కార్యక్రమం నిర్వహించడం, చేతబడులు చేయడం ఏమన్నా అతనికి వచ్చా? వచ్చండి. ఆమెకు వచ్చినాయి ఆ చేతబళ్ళు అవి. వాటి వల్ల జనాల్ని మోసం చేసి డబ్బులు తీసుకుని కొంతమందికి లక్షలు తీసుకుని మోసాలు చేసి అవి తాగి తిరిగి తిని ఇటు చేసిద్దండి. ఏంటంటే అగౌరవాలు నమ్మమండి, మేము కూడా నమ్మము. అయితే అగౌరవాలు ఎట్లా నమ్మేమంటే ఆడిని అగౌరవాలు ఎట్లా నమ్మేమంటే నాకు బ్రెయిన్ స్ట్రోక్ పిరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. తణుకులో రాజేష్ నాథ్ గారు ఉండేవాళ్ళు. ఆయన దగ్గర నన్ను పిల్లలు తీసుకెళ్తే ఆయన కొంచెం లేహాలతో మొలికెళ్తే నన్ను బాగు చేసి నాకు నడక మాట పడిపోతే, అలాంటిది ఈరోజు మీతో మాట్లాడుతున్నా అంటే నడక మాట ఇచ్చిన పునర్జన్మ ప్రసాదించిన తండ్రి రాజేష్ నాథ్ గారు నాకు ఇచ్చింది. ఆయన చూసి పిల్ల కానీ నమ్ముతా కారణం గౌరవం వచ్చింది. అంతేనండి. అమ్మా మీరు చెప్పండి, చాలామంది ఆడపిల్లలు ఉన్నారంటున్నారు, చుట్టుపక్కల చూస్తేనేమో మీ ఫ్యామిలీ టార్గెట్ అయిపోయింది అంటున్నారు. అంటే అఘోర లాంటి వాళ్ళు సమాజంలో తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళని కంపల్సరీ శిక్షించాలండి. పేక అఘోరాలని చట్టపరంగా శిక్షించి రెండోసారి మా అలాంటి అమ్మాయిలు మోసపోకుండా చూడాలని మేము పోలీసు వారిని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడాను మీ అబ్బాయి పట్ల కొంచెం శారీరకంగా ఇబ్బందులు పెట్టిందని బాబు చెప్పాడు, కొన్ని వీడియోలు కూడా చూపించాడు కదా. చేసిందండి. ఆమెకి లైంగిక పిచ్చి చాలా ఉందండి. ఆమె ఆడవాళ్ళు అనేది మగవాళ్ళు అనేది తాగిన మొత్తలో ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోను గిచ్చాను ఆమె అట్లా బిహేవ్ చేసిద్దండి. ఆమె ఆడవాళ్ళ పిచ్చిదండి. ఆమెను నమ్మకూడదండి. ఆమెను ఖచ్చితంగా ప్రభుత్వం వారు పట్టుకుని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, ఆవిడ దగ్గర నిజంగా డబ్బులు ఉన్నాయా? మీకు ఏదో 3 కోట్లు చెక్కు రాసిస్తాను పాపనిచ్చామని కూడా చెప్పింది. నిజంగా డబ్బులు లేవండి. మమ్మల్ని ఏదో ఫేక్గా మోసం చేస్తే మేము సంతకం పెట్టేస్తే పిల్లల శాంతం నా సొంతం అయ్యిద్దని అనుకుందండి. డబ్బులు చూపించి మాయ చేద్దామని అనుకుందండి. ఎన్నింటికి వస్తారమ్మ రేపు పాప? పిల్లల్ని రేపు మేము కూడా వెళ్తున్నామండి. మోపుదేవి లక్ష్మీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో మొక్కుందండి. తల ఎంటికలు ఇచ్చి చిన్నపురము మందు కక్కిటని తీసుకెళ్తామండి, మరుగు మందు. అవునండి. మా కుటుంబానికి గుణపాఠం ఉంది. మీకు మాత్రం మీడియా థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళకి పోలీసు వారు చాలా సహకరించారండి. పోలీసు వాళ్ళకి చాలా మా కృతజ్ఞతలండి. మొత్తమే కూడాను ఇది ఇక్కడున్న స్టోరీ. శ్రీవర్షిని విషయంలో మీడియా ఏదైతే చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అమ్మాయిని ఎలా అయినా కాపాడాలి, వీళ్ళ కుటుంబం చూస్తే ఎవరికైనా బాధ కలిగి పిలుస్తుంది. మధ్యతరగతి కుటుంబం, అక్కా చెల్లెల్ని అందరిని పోషించిన కోటయ్య గారు లాంటి వాళ్ళు తన పిల్లను కూడాను ఒక చెల్లిలాగా అక్కలాగా అమ్మలాగా చూసి ఆదరించారు, చాలా ప్రేమగా పెంచారు. అయితే వీళ్ళ కుటుంబంలో విషాన్ని నింపిన అఘోరి లాంటి వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, దేశం నుంచి కూడా బహిష్కరించాలని చెప్పి కూడాను ఇక్కడున్న శ్రీవర్షిని తల్లిదండ్రులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కలిసి మెగా 9 కోసం ఎక్స్క్లూజివ్లీ రిపోర్టు అబ్దుల్ అలీం.